అనంతపురంలో 2 మేజర్ ఇన్సిడెంట్స్. ఒకటి ఒక అమ్మాయి ఏదైతే సత్యసాయి జిల్లాకి అవుతది. ఆహ్, ఒక 14 ఏళ్ల బాలికని 18 మంది దాకా అత్యాచారం చేసినటువంటి సంఘటన. అమ్మాయిని బెదిరించి తను 8 నెలల గర్భిణి అయినటువంటి ఉదంతం. అది ఒక ఎత్తయితే దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. 6గురినేమో మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారన్నారు. ఇంకోవైపున అనంతపురంలో అంటే ఈ 2 ఇదివరకు ఉమ్మడే కదా అనంతపురం, సత్యసాయి. ఇప్పుడు అనంతపురంలో తన్మయి అనేటటువంటి అమ్మాయి హత్యకు గురైనటువంటి అంశంలో కీలకమైనటువంటి అంశం తేలింది. యువకుడు నరేష్‌ని అరెస్ట్ చేశారు. ఏదో వాళ్ళ అమ్మ నాన్న కంప్లెయింట్ చెప్తున్నటువంటి యువకుడు నరేష్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తలకి దెబ్బ తగలడం వల్లే మృతి చెందిందని తేలిందని చెప్పి స్పష్టం చేశారు. నరేష్‌తో తన్మయికి 3 నెలల పరిచయం ఉందని, పెళ్లి చేసుకుందామని తీసుకెళ్లి కొట్టి చంపేశాడని తేల్చారు. ప్రాథమిక దర్యాప్తులో కేసులో నిర్లక్ష్యం వహించినందుకు గాను అప్పుడు అనగా 6 రోజుల క్రితం అనగా అదృశ్యమైన అమ్మాయి విషయంలో సరైనటువంటి ఫాస్ట్‌లో స్పందించలేదంటూ నిర్లక్ష్యం వహించినటువంటి 1 టౌన్ సీఐ రాజేంద్రనాథ్‌ని సస్పెండ్ చేశారు. ఇట్లాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక కీలకమైనటువంటి చర్య ఏంటంటే అతని ఆస్తి ఎవరైతే ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యక్తి మీదన ఆస్తుల జప్తు అన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆస్తులు జప్తు చేసి అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకునేటటువంటి నిర్ణయం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు. నిందితునికి సంబంధించిన ఆస్తులన్నీ అటాచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా వాళ్ళు ఇవాళకి వాళ్ళ నడి రోడ్డు మీద పడతారు వాళ్ళ కుటుంబం. అదే సందర్భంలో ఆ కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు, రేషన, పెన్షన్ ఈ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం అన్నటువంటిది తొలిసారి జరిగింది ఈ అంశంలో.